బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈ రోజు మీరు గాని మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం, కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో. ఈ నిజం మీలో ఇప్పటికి ఎంతమందికి తెలిసి ఉంటుంది? మన భారతదేశ జీడిపిలో 31% సౌత్ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. కేవలం 5 రాష్ట్రాలు 31% జీడిపి జనరేట్ చేస్తే మిగిలిన 23 రాష్ట్రాలు 69% జీడిపిని జనరేట్ చేస్తున్నాయి. సరే, ఇది కూడా కాదు. ఒకసారి మన సౌత్ రాష్ట్రాల విషయాన్ని మాట్లాడుకుంటే కర్ణాటక రాష్ట్రం అనేది 100 రూపాయలని కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇస్తుంటే తిరిగి కేంద్రం కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చేది ఎంతో తెలుసా? 13.9 రూపాయలు మాత్రమే. అదే తమిళనాడు విషయానికి వస్తే కేంద్రానికి 100 రూపాయలని పన్నుల రూపంలో ఇస్తుంటే కేంద్రం తమిళనాడుకి ఇచ్చేది 29.7 రూపాయలు మాత్రమే. ఇక కేరళ 100 రూపాయలు కేంద్రానికి ఇస్తుంటే కేంద్రం నుంచి కేరళకి లభించేది 63.4 రూపాయలు మాత్రమే. ఇది మన సౌత్ రాష్ట్రాల పరిస్థితి. సరే, ఇప్పుడు నార్త్ రాష్ట్రాల విషయాన్ని చూస్తే బీహార్ అనేది కేంద్రానికి ఒకవేళ 100 రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తే కేంద్రం మాత్రం తిరిగి బీహార్కి 922 రూపాయలని ఖర్చు చేస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ విషయానికే వస్తే 100 రూపాయలని ఈ రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తుంటే కేంద్రం మాత్రం తిరిగి 333.2 రూపాయలని ఉత్తరప్రదేశ్ కోసం ఖర్చు చేస్తుంది. మహారాష్ట్ర అయినా కూడా 100 రూపాయలని కేంద్రానికి ఇస్తుంటే 279.1 రూపాయలని తిరిగి కేంద్రం మహారాష్ట్ర కోసం ఖర్చు చేస్తుంది. ఈ కేంద్రం ఈ వ్యత్యాసం చూపించడానికి ఏకైక కారణం జనాభా. కేంద్రం నార్త్కి సౌత్కి మధ్య ఇంత తేడాను చూపించడానికి కారణం ఈ డీలిమిటేషన్. మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. మా వంతుగా మీకు తెలిపే ప్రయత్నం చేసేందుకు చాలా విలువైన సమాచారాన్ని సేకరించి మీకోసం తెచ్చాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి ఈ విషయం మీద మీకు పూర్తి స్పష్టత వచ్చేస్తుంది, మాది హామీ. అయితే తప్పకుండా మీరు ఏకాగ్రతగా ఈ వీడియోని వినాల్సి ఉంటుంది. ఇక అసలు టాపిక్లోకి వెంటనే దిగిపోదాం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఇన్నాళ్ళు జనాభా పెరుగుదలను నియంత్రించిన ప్రభుత్వాలు ఇప్పుడు జనాభాను పెంచండి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రచారం మొదలుపెట్టాయి. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ 2024 నవంబర్ నుంచి 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం కూడా ఇస్తున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో మహిళా ఉద్యోగులకి గతంలో 2 కాన్పుల వరకు ప్రసూతి సెలవులు ఇచ్చేవారు. కానీ 2025 మార్చి నుంచి ఈ ప్రసూతి సెలవుల్ని కేవలం 2 కాన్పుల వరకు మాత్రమే పరిమితం చేయకుండా ఎన్నిసార్లైన మహిళా ఉద్యోగులు ఈ ప్రసూతి సెలవులు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక జనాభా నియంత్రణ కోసం నాడు ఏవైతే పద్ధతులను అవలంబించారో నేడు అదే జనాభా పెరుగుదల కోసం ఆనాటి పద్ధతుల్లో మార్పులు తెస్తున్నారు. ఇన్నాళ్ళు అధిక జనాభాను భారంగా భావించిన ఇవే ప్రభుత్వాలు ఇప్పుడు జనాభాను ఆస్తిగా చూడడం మొదలుపెట్టాయి. అందుకే జనాభా పెరుగుదల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాభాను పెంచాలనే ఆలోచన ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు, మెజారిటీ దక్షిణ రాష్ట్రాలు ఇదే విధంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న జనాభాని ఒక ఆస్తిగా చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర జనాభా ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టే ఆ రాష్ట్రానికి ఎంపీ సీట్లను కేటాయిస్తున్నారు. అంటే ఒక రాష్ట్రంలోని ఎంపీ సీట్లు అనేవి ఆ రాష్ట్ర జనాభా సంఖ్య ఆధారంగా నిర్ధారించే ప్రక్రియనే డీలిమిటేషన్ అని పిలుస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వల్ల నష్టం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటాయో వాళ్ళకే కదా పార్లమెంట్లో ఎక్కువ బలం ఉండేది. దాంతో ఆ రాష్ట్రాలకి ఎక్కువ రాజకీయ అవకాశాలు, అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కూడా ఎక్కువ వాటా, ఇలా ప్రతిదీ లభిస్తుంది. అందుకని ఇప్పుడు మన సౌత్లో తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం జనాభాను పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని వరుసగా చూసుకుంటూ వెళ్దాం. అసలు ఈ డీలిమిటేషన్ వల్ల ఏం జరగబోతుంది? సౌత్ రాష్ట్రాలకి ఇన్నాళ్ళు లేని భయం ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఈ డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రాలు లాభపడుతున్నాయి, ఏ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది? అసలు డీలిమిటేషన్కి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేసిన పోరాటం ఎలాంటిది? ఈ డీలిమిటేషన్ గురించి మిగతా రాష్ట్రాల వాదన ఎలా ఉంది? అలాగే అసలు కేంద్రం నుంచి వస్తున్న స్పందన ఏంటి? ఇలా ప్రతి ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటూ వెళ్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా విలువైంది, మీరు ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో విలువైన ఇన్ఫర్మేషన్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. మీ లైకే మాకు ఈ వీడియోకి ఒక బూస్ట్ ఇస్తుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మీద చేస్తున్న భాషా యుద్ధం సందర్భంగా మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది, అదే డీలిమిటేషన్. ఇప్పటికే తమ మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు రాష్ట్రం త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. హిందీ అనేది సౌత్ రాష్ట్రాలకు
ఏమాత్రం పరిచయం లేని దేవనాగరి లిపికి చెందిన భాష. అయితే పైనున్న కేంద్ర నిర్ణయానికి కట్టుబడి తమిళనాడు మినహా ఇతర సౌత్ రాష్ట్రాలు తమ విద్యా విధానంలో ఈ త్రిభాషా సూత్రాన్ని పాటిస్తూనే ఉన్నాయి. కానీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం ప్రతి సౌత్ రాష్ట్రం కేంద్రం తీసుకుపోయే నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సాధారణంగా మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. 2011లో చివరిసారిగా మన దేశంలో జనాభా లెక్కలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు 5 సంవత్సరాల పాటు వాయిదా పడ్డాయి. కాబట్టి 2026లో తిరిగి జనాభా లెక్కలు నిర్వహించబోతున్నారు. ఇక్కడే గమనిస్తే మన దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ఆధారంగానే ఆ రాష్ట్రంలోని ఎంపీ మరియు ఎమ్మెల్యే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాల్లో జనాభా పెరిగితే పెరిగిన జనాభా ప్రకారం ఆ రాష్ట్రాల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి. దీన్నే డీలిమిటేషన్ అంటారు. మన దేశంలో 1951లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు నిర్వహించారు. ఈ 1951 జనాభా లెక్కల ప్రకారం ఆనాడు మన దేశ జనాభా 36 కోట్ల మంది మాత్రమే. ఆనాడు 36 కోట్ల జనాభాకు తగ్గట్టుగా పార్లమెంట్లో 494 లోక్సభ స్థానాలు ఉండేవి. ఇక 10 ఏళ్ల తర్వాత మరలా 1961లో జనాభా లెక్కలు నిర్వహించగా మన దేశ జనాభా 43.9 కోట్ల మంది. దాంతో 1961 జనాభా లెక్కల ప్రకారం పెరిగిన జనాభాకు తగ్గట్టుగా లోక్సభ స్థానాలను కూడా 522కు పెంచారు. ఇక ఆ తర్వాత 1971 జనాభా లెక్కల తర్వాత ఆనాడు ఉన్న 54,79,00,000 పైచులకు జనాభాకు తగ్గట్టుగా 1972లో లోక్సభ స్థానాల్ని 543కు పెంచారు. ఇలా జనాభా లెక్కల తర్వాత పెరిగిన జనాభాకు తగ్గట్టుగా లోక్సభ స్థానాలు కూడా పెంచేందుకు పార్లమెంటు ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ సూచన మేరకు లోక్సభ స్థానాల్ని అనగా ఎంపీ సీట్లను కూడా పెంచుతారు. అలా 1953, 1962, 1972 ఇలా 3 సార్లు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వరుసగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ సూచన మేరకు లోక్సభ స్థానాలు అనగా ఎంపీ సీట్లు కూడా పెరుగుతూ వచ్చాయి. నిజానికి డీలిమిటేషన్ ద్వారా ఎంపీ స్థానాలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య అంటే ఎమ్మెల్యే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1963 డీలిమిటేషన్ తర్వాత మన భారతదేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య అనగా ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 3771 మాత్రమే. కానీ 1972లో డీలిమిటేషన్ తర్వాత మన దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 3997కు పెరిగింది. అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు వివాదం అంతా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రాల గొంతుగా రాష్ట్రాలకు బలమైన లోక్సభ స్థానాలు అనగా ఎంపీ స్థానాలు కీలకమయ్యాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు, డిమాండ్లను సాధించేందుకు లోక్సభలో ఆయా రాష్ట్రాలకున్న లోక్సభ సభ్యుల సంఖ్య చాలా కీలకంగా మారింది. ఉదాహరణకు చూస్తే ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం 545 లోక్సభ స్థానాలుంటే వాటిలో 80 స్థానాలు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ తర్వాత 48 లోక్సభ స్థానాలతో మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంటే 42 లోక్సభ స్థానాలతో పశ్చిమ బెంగాల్ 3వ అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రంగా ఉంది. ఇక బీహార్లో 40, మధ్యప్రదేశ్లో 29, రాజస్థాన్లో 25, ఒడిస్సాలో 21 ఇలా మొత్తంగా చూస్తే లోక్సభలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన 50% సీట్లు యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ 7 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల లోక్సభ స్థానాలతో కేంద్రంలో ఏకంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేవచ్చు. అంతేకాదు అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న 10 రాష్ట్రాలను తీసుకుంటే వాటిలో 7 రాష్ట్రాలు నార్త్ నుంచే ఉన్నాయి. అదే మన సౌత్ విషయానికి వస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలని సౌత్ ఇండియా అంటారన్న విషయం మనకు తెలిసిందే. అయితే సౌత్లో తమిళనాడులో 39, కర్ణాటకలో 28, ఆంధ్రప్రదేశ్లో 25, కేరళలో 20, తెలంగాణలో 17 ఇలా మొత్తంగా సౌత్లో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య అనగా ఎంపీ స్థానాల సంఖ్య కేవలం 129 మాత్రమే. అంటే మీరే గమనించండి, కేవలం నార్త్లో ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలను కలిపితేనే వచ్చే సంఖ్య 128 ఉంటే మన సౌత్ మొత్తాన్ని కలిపితే అంటే మన సౌత్లో ఉన్న 5 రాష్ట్రాలు మన సౌత్ మొత్తాన్ని కలిపినా కూడా మనకున్న ఎంపీల సంఖ్య కేవలం 129 మాత్రమే. అంటే లోక్సభలో ఉన్న 545 స్థానాల్లో మన సౌత్ యొక్క మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య కేవలం 129 మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లోక్సభలో నార్త్ ఇండియా ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అని. అందుకే లోక్సభలో నార్త్ వారికి ఎక్కువ సీట్లు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా నార్త్ వారి మాటకి ఎక్కువ విలువిస్తుంది. కేంద్రం ఇచ్చే పథకాలు కావచ్చు, కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి పథకాల్లో నార్త్ వారికి పెద్దపీట లభిస్తుంది. సరే నార్త్, సౌత్ ఇలా వేరువేరుగా కాకపోయినా కూడా
లోక్సభలో ఏ రాష్ట్రానికైతే ఎక్కువ సీట్లు ఉంటాయో, ఎక్కువ స్థానాలు ఉంటాయో వారే తమ డిమాండ్లు వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోక్సభ స్థానాల విషయంలోనే డీలిమిటేషన్కి సంబంధించిన మొత్తం వివాదం కేంద్రీకృతమై ఉంది. ఇక ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఆ పెరుగుదల అనేది రాష్ట్రాల లోక్సభ సీట్ల సంఖ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఇంకా పెంచుతుంది. మామూలుగా మనం ముందు చెప్పుకున్నాం, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా జరుగుతూ వస్తుందని. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. 1972 తర్వాత నుంచి ఈ డీలిమిటేషన్ అనేది జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆపేశారు. దీనికి గల ముఖ్య కారణం 1970 నుంచి జనాభా నియంత్రణ అనేది భారతదేశంలో మొదలుపెట్టారు కాబట్టి, అంటే జనాభా సంఖ్యను నియంత్రించాలని. ఎందుకంటే 1970 ఆ సమయాల్లో ఆ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా లేదు. అప్పుడే ఎదుగుతున్న దేశం కావడంతో అధిక జనాభాను ప్రభుత్వాలు భారంగా పరిగణించాయి. దానికి తోడు ప్రజల్లో కుటుంబ నియంత్రణ మీద అవగాహన లేకపోవడం, గర్భ నిరోధక పద్ధతులు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దాంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం సైంటిస్ట్ ఏఆర్ గోపాలస్వామిని పెరుగుతున్న జనాభా మీద నివేదిక ఇవ్వాలని కోరింది. ఏఆర్ గోపాలస్వామి నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది పెరుగుతూ వెళ్తున్నారని ఆనాడు పేర్కొన్నారు. దాంతో 1965 నుంచి కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాలు మొదలుపెట్టింది. గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కుటుంబంలో 2 పిల్లలు మాత్రమే ఉండేలా ప్రోత్సహించటం, మరియు 2 పిల్లలకి వయసులో 2 సంవత్సరాల తేడా ఉండేలా చేయటం, ప్రభుత్వం చెప్పినట్టు కుటుంబ నియంత్రణ పాటించిన కుటుంబాలకి ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వడం లాంటి ఎన్నో కార్యక్రమాలు విపరీతంగా ఆ సమయాల్లో నిర్వహించారు. 1965 నుంచి 1969 మధ్యకాలంలో కుటుంబ నియంత్రణ కోసం ఆ రోజుల్లోనే 704 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక 1969 నుంచి 1974 వరకు ఏకంగా కేంద్ర ప్రభుత్వం 2844 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జనాభాను నియంత్రించాలంటే కుటుంబ నియంత్రణ కరెక్ట్ అని, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఒకటే మంచి మార్గం అని ఆనాడు ఏఆర్ గోపాలస్వామి నివేదిక తేల్చి చెప్పింది. అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మీద చాలా మందిలో చాలా అపోహలు ఉండడంతో ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకునేందుకు చాలా మంది భయపడేవారు, ముందుకొచ్చేవారు కాదు. కానీ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా మాస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగాయి. ఇంకా చెప్పాలంటే బలవంతంగా కూడా కోట్లాది మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు. కేవలం 1974 నుంచి 1979 మధ్యకాలంలో ఈ 5 ఏళ్లలోనే ఆనాడు 18 కోట్లకు పైగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగాయి. ఈ జనాభా నియంత్రణని పేదరిక నిర్మూలన కార్యక్రమంగా ప్రచారం చేశారు. 1972 నుంచి 1980 మధ్య వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కోసం $66 మిలియన్ అప్పు చేసింది. కాబట్టి 1970-1980 దశాబ్దాల్లో మన దేశంలో గణనీయంగా జనాభా పెరుగుదలను నియంత్రించే కార్యక్రమాలు అమలయ్యాయి. అయితే ఈ జనాభా నియంత్రణ కార్యక్రమాల్లో సౌత్ రాష్ట్రాల ప్రజలు మాత్రమే ఎక్కువగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ పద్ధతులు అమలు చేసినా కూడా సౌత్ రాష్ట్రాలతో పోలిస్తే నార్త్ రాష్ట్రాల్లో ఈ పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రాం సరిగ్గా అమలు కాలేదు. దాంతో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ కంట్రోల్ రేట్ చాలా తక్కువగా నమోదైంది. ఉదాహరణకి బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే 1971లో ఆ రాష్ట్ర జనాభా 5,63,00,000. కానీ 1991 వచ్చేసరికి 20 ఏళ్లలో బీహార్ జనాభా 8,63,00,000 చేరింది. ఇదే సమయంలో అంటే 1971లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాని తీసుకుంటే 4,35,00,000 ఉంటే 1991 వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా 6,65,00,000. అంటే ఈ జనాభా నియంత్రణ కార్యక్రమాలు విపరీతంగా అమలు చేసిన ఈ 20 సంవత్సరాల్లో బీహార్ జనాభా 4 కోట్ల వరకు పెరిగారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన జనాభా కేవలం 2,30,00,000 మాత్రమే. ఇలా జనాభా నియంత్రణ కార్యక్రమాలు చురుగ్గా అమలు చేసిన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండడంతో జనాభా పెరుగుదలలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఏర్పడింది. దాంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా నియంత్రణ వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని భావించిన ప్రతిసారి సౌత్ రాష్ట్రాలు కేంద్రాన్ని విమర్శించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా జనాభా ప్రాతిపదిక మీద జరిగే డీలిమిటేషన్ విషయంలో కూడా సౌత్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దాంతో 1976లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశంలో తర్వాత 25 ఏళ్ల పాటు లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణని అనగా డీలిమిటేషన్ నిలిపివేస్తూ చట్టం చేశారు. దాంతో 1976 నుంచి 25 ఏళ్ల పాటు అంటే 2001 వరకు దేశంలో డీలిమిటేషన్ జరగలేదు. అయితే 2001లో జరిగిన జనాభా లెక్కల తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య పెంచాల్సి ఉంది. కానీ 2001లో బీజేపీ లీడర్ అయిన వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రంలోని ఎన్డీఏలో
తెలుగుదేశం డిఎంకే పార్టీల మద్దతుతో ఎన్డీఏ తన అధికారం నిలబెట్టుకుంది. ఇక్కడ గమనిస్తే తెలుగుదేశం డిఎంకేలు రెండు సౌత్ పార్టీలు కావడంతో సౌత్ రాష్ట్రాల మద్దతు లేకుండా డీలిమిటేషన్ చేస్తే ఎన్డీఏ తన అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉండడంతో 2001లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం మన దేశంలో మరో 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేశారు. దాంతో 2001లో చేసిన 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఈ డీలిమిటేషన్ గడువు అనేది 2026తో ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టాల్సి వస్తుంది. అయితే డీలిమిటేషన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సౌత్ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీలిమిటేషన్ జరిగితే ఆయా రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ సీట్ల సంఖ్యలో పెరుగుదలలో రాష్ట్రాల మధ్య తేడా రాబోతుంది. నిజానికి ఈ వ్యత్యాసం ఎలా ఉండబోతుందనే విషయంలో చాలా అంచనాలున్నాయి. ఈ సీట్ల సంఖ్యలో పెరుగుదల ఎలా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ కొన్ని అంచనాల ప్రకారం అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల ఎక్కువగా ఉండబోతుంది. కానీ సౌత్ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ లోక్ స్థానాల పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఇప్పటికే లోక్సభ స్థానాల సంఖ్యలో ఎంతో ముందున్న నార్త్ ఇండియా మరింత ముందుకెళ్తుంది. లోక్సభలో సౌత్ రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగినా కూడా నార్త్ రాష్ట్రాలతో పోల్చుకుంటే 2024 డీలిమిటేషన్ తర్వాత సౌత్ రాష్ట్రాల సంఖ్యకు నార్త్ రాష్ట్రాల సంఖ్యకు మధ్య చాలా తేడా రాబోతుందని అంచనా. ఈ అంచనాల ప్రకారం ప్రస్తుతం 80 సీట్లు ఉన్న యూపీలో సీట్ల సంఖ్య 120 కాబోతుంది. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా మరో 15 స్థానాలు పెరగబోతున్నాయి. మహారాష్ట్రలో కూడా భారీగా సీట్లు పెరుగుదల ఉండబోతుంది. ఇలా నార్త్ రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెరుగుతుంటే సౌత్ రాష్ట్రాల్లో మాత్రం సీట్లు పెరుగుదల చాలా తక్కువగా ఉండబోతుంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. కాబట్టి ఈ అంచనాలు, ఊహాగానాల వల్ల లోక్సభలో సౌత్ రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రాధాన్యత రెండూ తగ్గుతాయన్న ఆలోచనలో సౌత్ రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు 2026లో డీలిమిటేషన్ ఉంటుందని కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొన్ని సందర్భాల్లో బీజేపీ నాయకులు రాబోయే రోజుల్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని వ్యాఖ్యానించారు. దానికి తోడు కొత్తగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనంలో కూడా ఎక్కువ మంది ఎంపీలు కూర్చునేలా డిజైన్ చేశారు. వీటిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ ఉండబోతుంది. రాజ్యాంగం ప్రకారం ఈ డీలిమిటేషన్కి జనాభానే ప్రాతిపదిక. కాబట్టి జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ ప్రక్రియను తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ లాంటి సౌత్ రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో బహిరంగంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేని పరిస్థితిలో ఉంది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం బహిరంగంగానే ప్రజలకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచన చేయడం చూస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా లోక్సభలో సీట్ల సంఖ్య గురించి ఆలోచన మొదలైనట్టు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే దేశ అభివృద్ధిలో మన సౌత్ రాష్ట్రాలది కీలక పాత్ర. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలు సౌత్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి వాటిలో సౌత్ రాష్ట్రాలదే పైచేయి. మన భారతదేశ జీడిపిలో 31% సౌత్ ఇండియాలోని రాష్ట్రాల నుంచి వస్తుంది. కేవలం 5 రాష్ట్రాలు 31% జీడిపి జనరేట్ చేస్తే మిగిలిన 23 రాష్ట్రాలు 69% జీడిపిని జనరేట్ చేస్తున్నాయి. ఇప్పటికే సౌత్ రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లేదానికన్నా నిధుల రూపంలో సౌత్ రాష్ట్రాలకు కేంద్రం నుంచి తిరిగి వచ్చే తక్కువగా ఉంది. రాష్ట్రాలు 100 రూపాయల పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే రాష్ట్రాలకి తిరిగి వచ్చేది చాలా చాలా తక్కువ ఉంది. దీనికి ఎగ్జాంపుల్గానే చూస్తే మన సౌత్ ఇండియాలోని కర్ణాటక నుంచి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వసూలు చేస్తే కర్ణాటక రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది కేవలం 13.9 రూపాయలు మాత్రమే. ఇక తమిళనాడు నుంచి కేంద్రానికి 100 రూపాయల పన్ను లభిస్తే కేంద్రం నుంచి తమిళనాడుకు లభించేది 29.7 రూపాయలు మాత్రమే. ఇక కేరళ 100 రూపాయలు ఇస్తుంటే కేంద్రం నుంచి కేరళకు 63.4 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కానీ నార్త్లో ఉన్న బీహార్ విషయానికి వస్తే కేంద్రానికి 100 రూపాయలు పన్ను చెల్లిస్తే కేంద్రం మాత్రం 922 రూపాయలని బీహార్లో ఖర్చు చేస్తుంది. అదే నార్త్లోని ఉత్తరప్రదేశ్ నుంచి 100 రూపాయలు కేంద్రానికి వెళ్తే కేంద్రం నుంచి 333.2 రూపాయలు ఉత్తరప్రదేశ్లో కేంద్రం ఖర్చు చేస్తుంది. అదే నార్త్లోని మహారాష్ట్ర నుంచి కేంద్రానికి 100 రూపాయలు వెళ్తుంటే 279.1 రూపాయలని కేంద్రం వారి కోసం ఖర్చు చేస్తుంది. ఇవన్నీ గమనిస్తే మీకు తెలుస్తుంది నిధుల కేటాయింపులో కూడా జనాభానే ప్రాతిపదికగా కేంద్రం తీసుకుంటుంది అనేది. కాబట్టి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అందుకే జనాభాను ఆస్తిగా పరిగణించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే ఇప్పటికే నిధుల విషయంలో రాజకీయ పలుకుబడి, బలం ఇలాంటి విషయాల్లో నార్త్ వారిదే పైచేయి అవుతుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే డీలిమిటేషన్ వల్ల లోక్సభ సీట్ల సంఖ్యలో ఎక్కువ తేడా ఏర్పడి
సౌత్ ఇండియా ప్రాధాన్యత రెండూ తగ్గితే ఇక కేంద్ర ప్రభుత్వం వద్ద మన సౌత్ రాష్ట్రాల డిమాండ్లను సాధించుకోవడం, నిధుల్ని ప్రాజెక్టులు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతాయి. రాబోయే రోజుల్లో సౌత్ రాష్ట్రాలు అనేవి మరింత వెనకబడతాయి కూడా. ఇక మన సౌత్ రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పనులన్నీ కూడా నార్త్ రాష్ట్రాల కోసం ఖర్చు చేస్తున్నారు అనేది మన సౌత్ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ. ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తక్కువ అంచనా వేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో సౌత్ రాష్ట్రాల పట్ల చిన్నచూపు కనిపిస్తూనే ఉంది. కాబట్టి పొలిటికల్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ స్థాయిలో కేంద్రాన్ని శాసించవచ్చు. కాబట్టి సౌత్ రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ ఒకటే, ఫెయిర్ డీలిమిటేషన్, అంటే న్యాయమైన డీలిమిటేషన్ చేయాలని సౌత్ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయం మీద పోరాటంలో తమిళనాడు ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఇప్పటికే సౌత్ రాష్ట్రాల ప్రధాన రాజకీయ నాయకులతో, ముఖ్యమంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మార్చి 5న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం పినరయి విజయన్, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, ఇలా దక్షిణాది రాజకీయ ప్రముఖులతో పాటు పంజాబ్ సీఎం కూడా పాల్గొన్నారు. కాబట్టి సౌత్ రాష్ట్రాలను ఒక్కతాటి మీదకి తెచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి కేంద్రానికి చాలా పెద్ద సవాలు విసిరారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ డీలిమిటేషన్ విషయంలో దేశ రాజకీయాల్లో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు జరగబోతున్నాయో మనం వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు చాలా విలువైన విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి చాలా విలువైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి తీసుకురాబోతున్నాము. అవన్నీ మీ వరకు చేరేందుకు మీ సపోర్ట్కి జస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.